సార్ ఇవైతే బాగా పెద్ద చెట్లు ఉండే సార్, బాగా పెద్ద చెట్లు ఉంటే హైట్ ఉంటే ఇవైతే కోపిచ్చిండు. మనకైతే ఎక్కస్తలేదు తెంపస్తలేదు అని చెప్పి ఇవైతే కోపిచ్చిండు. చూడండి దీన్ని అయితే మొద్దు అంటారు సార్. ఇది కట్ చేసిన చెట్టు చూడండి, ఇది మొత్తం కటింగ్ అయ్యింది. పైన నిట్టుమండ అనేది తీస్తున్నాం, ఎందుకంటే మనకు చెట్టుకు ఎండ పడదు అందుకు. మళ్ళీ చెట్టు కూడా హైట్ పోకుండా ఉంటుంది, ఎప్పుడు మన చేతిలో ఉంటుంది అట్లా. అందుకనే ఇట్లా పైన మండ తీసి అయితే చెట్టునైతే ఎప్పుడు చిన్నగా ఉంచేటట్టు చేసుకుంటున్నాం. మనకి ఎప్పుడన్నా మామిడికాయలు తెంపేటప్పుడు కూడా చెట్టు ఎక్కకుండా మంచిగా డాక్తో తెంపుకునేటట్టు ఇట్లా కింద తెంపుకునేటట్టు ఇట్లా అయితే చేస్తున్నాం. కట్ చేయని చెట్టు అయితే చూపెడతా. ఇక్కడ మా పిల్లాడైతే ఒక కథను అయితే కట్ చేస్తుండు చూడండి. ఇంకోండి సార్ చూడండి, ఇది కూడా కట్ చేయని చెట్టు. ఇది మొద్దులు, ఇవి కోసిన మొద్దులు అయితే ఇవి కట్ చేయని చెట్టు. పెద్ద చెట్టు అయితే తెంపాసలే అని చెప్పి ఇట్లా చిన్నగా మొత్తం డాడీ దగ్గరుండి కట్ చేయించిండు. ఇప్పుడు ఇది 4వ కటింగ్ సార్. ఇది చూడండి, ఇది కూడా కట్ చేయని చెట్టే. మన కింద ఏమైనా కనబడుతుందా చూడండి, ఎంత జిబ్బు అయిపోయింది. కట్ చేయని చెట్లు సార్. ఈసారి ఫుల్ క్రాప్ కాసింది సార్ ఈ తోట. మొద్దులు బాగా అంటే బాగా కాసింది. చూడండి సార్, ఇక మా పిల్లాడైతే వేస్తుండే, చేసినాక మీకు చూపెడతా. ఇక సేమ్ ఇలా అవుతుంది సార్. చేసినాక ఇక సేమ్ ఇలా ఉంటుంది సార్ చెట్టు, లోపల కానీ బయట కానీ. లోపల కూడా చూడండి, ఇక మంచిగా కుళ్ళ వేసిండు ఎండ పడేందుకు ఇట్లా. ఇది కట్ చేసిన చెట్టు చూడండి సార్, ఇది కూడా చేసిన చెట్టే. ఇదైతే చేయని చెట్టు సార్. ఇక మా పిల్లాడు చేస్తుండే ఇట్లా వేసుకుంటే మనకి ఎట్లా అంటే చెట్టు అయితే ఎప్పుడు చిన్నగా ఉంటుంది, మన చేతిలో ఉంటుంది. పైన టాప్లో అయితే తీసేస్తున్నాం, మన కింద నుంచే డాక్తో తెంపుకున్నట్టు ఉంచుకుంటున్నాం. మొత్తం కుళ్ళ వేస్తున్నాం. ఇవైతే కోసి 4 సంవత్సరాలు అవుతుంది. బాగా పెద్ద చెట్లు అయితే ఇట్లా మొద్దులాగా గోపించిండు 4 సంవత్సరాల కింద. ఈసారి అయితే ఫుల్ క్రాప్ కాసింది సార్ ఈ చెట్లు. ఎప్పుడు తాపకు ఒకసారి మనం పైన కట్ చేసుకుంటే ఇట్లా చెట్టు అనేది హైట్ పోకుండా ఇంతే ఉండేటట్టు చూసుకుంటున్నాం.